ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మనం నెక్కల్లు అనే విలేజ్ లో ఉన్నామండి. మనకి బసవతారకం ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది కదండి, దాని వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మనకి బ్యాక్ సైడ్ ఆ టవర్స్ చూస్తున్నారు కదండి, ఆ టవర్స్ అయితే మనకి ముందు ఉన్న 4 టవర్స్ అయితే మనకి కొంచెం సైడ్ కి అయితే వేస్తున్నారు అనమాట. మొత్తం 15 ఎకరాల్లో అయితే ఈ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే క్యాన్సర్ హాస్పిటల్ అయితే వస్తుందన్నమాట. అది మొత్తం బ్యాక్ సైడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది ఎంతవరకు జరిగినాయి ఏంటి, అవి మొత్తం కరెంట్ పోల్స్ ఎటువై ఎన్ని పక్కకి జరిపారు అనేది చూద్దామండి బ్యాక్ సైడ్ వెళ్ళి. మనం వచ్చేసి టవర్ 2 దగ్గర చూస్తున్నాం అనమాట. ఇవన్నీ మనకి కరెంటు టవర్స్ అండి. మొత్తం బ్యాక్ సైడ్ లైన్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా. వాటిలోంచి అయితే మనకి ఒక సైడ్ కి ఒక 7 షేప్ టైప్ లో అయితే మనకి టవర్స్ అనేవి జరుపుతున్నారండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి కోసం అయితే కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు అనమాట. వాళ్ళకి హాస్పిటల్ కి కేటాయించిన స్థలంలో అయితే ఈ పనులు జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈ టవర్స్ అడ్డంగా ఉండడం కారణంగా కొంచెం అయితే మనకి జరుపుతున్నారండి. ఈ ఆల్రెడీ మనకి టవర్ ఇక్కడొకటి అలాగే ఇక్కడొకటి క్లియర్ అయినాయి. పైన కూడా పనులు జరుగుతున్నాయి చూడొచ్చు. మనకు అలాగే వైరింగ్ కూడా చేస్తున్నారండి కింద నుంచి. ఇదిగోండి, మనం అమరావతి గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి మనకైతే ఒక చిన్న లైక్ చేయండి. సపోర్ట్ చేసినట్టు. సపోర్ట్ చేయాలంటే ఒక చిన్న లైక్ చేయడమేనండి. టవర్స్ అయితే బిల్డ్ చేయడం అయితే పూర్తయిందండి. దానికి వైరింగే అమరుస్తున్నారండి పైన. మనం ఒకసారి అటువైపుకి వెళ్ళి చూద్దామండి. మా వైర్ కూడా చాలా సాలిడ్గా ఉంది బాబు. ఒక వైర్ని అయితే బిగించారు, ఇంకా బిగించాల్సి ఉంది. ఇంకొక టవర్ని కూడా రెడీ చేశారు కదా, అది కూడా ఒకసారి చూపిస్తాం మీకు వెళ్ళి ముందుకి. ఇలాగా చిన్న వైర్కి కట్టి దాంతో పైకి అలా లాగుతారు అన్నమాట. పైన ఆల్రెడీ అన్నవాళ్ళు కూర్చొని ఉన్నారు చూసారు కదా, వాళ్ళకైతే లాగి అందించి అలా లాగుతారు. ఈ 2 టవర్లను చూసాం కదండి. ఇప్పుడు మనం 3వ టవర్ని వెళ్ళి చూద్దాం. ఇక్కడ అది కూడా పనులు కొంచెం కింద ఫౌండేషన్ అయితే వేసి పెట్టారన్నమాట. ఇంకో టవర్ని మార్చడానికి కూడా, అది కూడా చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇలాగా మనకి టవర్ మొత్తం 6 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి. పైన ఒక లైను సేమ్ ఈ టవర్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇటువైపుకి అయితే మారుస్తున్నారు అనమాట. ఇలాగా 6 లైన్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి అయితే మారుస్తారు. ఎంత లావుంది చూసారా, ఎంత అసలు వైర్ చాలా గట్టిగా, చాలా అంటే చాలా లావుగా అయితే ఉంది.
ఇక్కడ ఇంకొక టవర్ కట్టడానికి అయితే సిద్ధం చేశారు. మొత్తం సామాన్లు అన్నీ ఉన్నాయి చూసారా. ఇలాగా ఉన్న సామాన్లు మనం ఒక టవర్ లాగైతే బిల్డ్ చేసి ఇలాగైతే మళ్ళిస్తున్నారు. మనకి ఈ ప్లేస్ లోనే ఒక 15 ఎకరాల్లో అయితే మనకి మొత్తం ఇదిగోండి అటు సైడ్ వచ్చిద్ది అనమాట. మనకి 15 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చిద్ది అనమాట. అలాగా మనకి అలా మిషన్ ద్వారా అయితే మళ్ళిస్తున్నారండి. ఇది ఎగ్జాక్ట్ గా మనకి నెక్కళ్ళు విలేజ్ పక్కన అయితే జరుగుతుంది అనమాట. E7 రోడ్లో అయితే జరుగుతున్నాయండి. ఈ రోడ్లు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయిన రోడ్స్ అండి. కాకపోతే దానికి కరెక్ట్ గా మెయింటెనెన్స్ లేక రోడ్లు అలా అయిపోయినాయి. కానీ మెయింటెనెన్స్ కనుక చేసుంటే చాలా అద్భుతమైన రోడ్స్ అండి. ఎందుకంటే చూస్తున్నాం కదండి రోడ్స్, అసలు మనకి ప్రతి ఒక్క రోడ్డు బాగా కంప్లీట్ అయిన రోడ్డు అయితే ఇదిగోండి ఇలాగా ట్రాక్టర్ తో అయితే మన వైర్ ని అయితే పుల్ చేస్తున్నారండి. సెకండ్ వైర్ ని చూస్తున్నారు కదా. అలాగా పైన అన్నయ్యోళ్ళు కూర్చున్నారు కదా, అక్కడికైతే వాళ్ళకైతే అందిస్తున్నారండి. చాలా కష్టం అండి ఈ పనులు చేయాలంటే ఎండలో. అందుకని మన సైడ్ తెలుగోళ్ళు అయితే లేరండి పనులు చేయడం కోసం. మనకి పక్కన స్టేట్ నుంచి అటు నుంచి వచ్చిన వాళ్ళే చేస్తారన్నమాట ఈ పనులు. చాలా అంటే చాలా కష్టం అండి. ఎండలో మనం కాసేపు నుంచుంటేనే అల్లాడిపోతున్నాం అండి. అలాంటిది అసలు ఈ అదండి సెకండ్ వైర్ కూడా పైకి లాగేశారండి. ఒకసారి అటువైపు వెళ్ళి చూపిస్తాండి. ఒకసారి ఆ టవర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీకు ప్రతిదీ ఇక్కడ జరిగే అప్డేట్ చూపించడమే మా పని అండి. కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. ఇదిగోండి ఇటువైపు టవర్ దగ్గరికి వచ్చి చూద్దామండి ఒకసారి మనం. ఇదే అనమాట E7 రోడ్ వచ్చేసి. చూసారు కదండి రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఏంటంటే సరిగ్గా మెయింటెనెన్స్ లేక పాడైపోయినట్టు కనిపిస్తున్నాయి, కానీ రోడ్స్ కూడా బాగున్నాయి. ఇటువైపు మీకు వచ్చి చూపిద్దాం. మనం అటువైపు 2 టవర్లు చూసాం కదండి. ఇలాగా షేప్ అయితే మనకి ఇలా వచ్చి అలాగా 7 షేప్ లోనే మనకి కనిపిస్తుందండి. సరే ఇటు నుంచి చూపిస్తాం మీకు. సెకండ్ లైన్ ఇప్పుడే మన ముందే వేసారు చూసారు కండి. సెకండ్ ది వైరింగ్ అయితే చూసారు కదండి. పైన వాళ్ళకి అంత పైన ఉన్న వాళ్ళకి వాటర్ ఇవ్వాలన్నా ఏదైనా కానీ మనకి అలాగా కట్టి అయితే అందిస్తున్నారండి. ఇది అండి మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన 15 ఎకరాల ఏరియా. దానికి సంబంధించిన మన E7 రోడ్డు నెక్కల్లు దగ్గర ప్రాంతంలో ఉన్న హాస్పిటల్ గురించి అయితే ఇదండి అప్డేట్. అలాగే వచ్చేసి ఈ లైన్స్ మార్చే ప్రాసెస్ కూడా మనం చూపించాం అనమాట, కరెంట్ లైన్స్ది. ఇదిగోండి చూసారు కదండి ఆ పైన ఈ లింక్స్ అన్నమాట. చూడటానికి చిన్నగా కనిపిస్తాయి కానండి చాలా పెద్ద ఇదండి. మెటల్ కూడా చాలా అలాగైతే వాళ్ళు పైకి వాటర్ని అయితే పంపిస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్ మన అమరావతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నా కదండి. ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి. అమరావతి గురించి మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి, మనం కరెక్ట్ గా ఈ మార్చే టవర్ల పాత టవర్ల వైపు అయితే ఉన్నాం. ఈ ఎటువైపుకి మారుస్తున్నారంటే ఇదిగోండి, ఇది మొత్తం కనిపించేదంతా మనకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండి. ఇది మొత్తం ఎక్కడికి మారుస్తున్నారంటే ఇదిగోండి, ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఒక టవర్ వేసారన్నమాట. దాని ముందు వేయడా కారణం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా ఇలాగా మనకి దానికి ఆ టవర్ కి ఉన్న రైట్ సైడ్ కి అయితే ఇదిగోండి వైర్లు కూడా వేసారు, చూస్తున్నారు కదా. అటువైపుకి అయితే మళ్ళిస్తారు. అట్లా లాగి అక్కడ నుంచి ఎల్ షేప్ లో అయితే మనకి కనిపిస్తుందండి. అక్కడ ఒక టవర్ చూపించా కదా, మొత్తం 4 టవర్లు అన్నమాట. 4 టవర్లో 2 అయితే బిల్డ్ చేశారు. ఎందుకంటే మెయిన్ అవి 2 అండి. అటు నుంచి కనెక్షన్ లాగాలన్నా, ఇటు నుంచి కనెక్షన్ అటువైపుకి ఇవ్వాలన్నా మనకి మెయిన్ గా కనిపిస్తున్నాయి ఈ 2 అనమాట. అలాగే ఇటువైపు ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా కంప్లీట్ చేయాల్సి ఉందన్నమాట టవర్. ఈ మొత్తం అదిగోండి, అలాగా ఇక్కడ నుంచి అయితే ఈ టవర్ రైట్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి అలాగా రైట్ సైడ్ కి ఎల్ షేప్ లో అయితే మనకి మారుస్తారండి. ఈ ఎదురు కనిపిస్తున్న ఏరియాలో ఒక 15-16 ఎకరాల్లో అయితే మనకి ఆ క్యాన్సర్ హాస్పిటల్ అయితే వచ్చిద్దండి. ఇదండి మన వీడియో అయితే. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.